దీనిలో టిష్యూని కొంచెం మనం ఇలా వాటర్తో తడుపుకోవాలండి. చూడండి, టిష్యూని ఇలా వాటర్తో తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా వాటర్ని మనం ఇట్లా చల్లేసుకున్నది. ఇంకా ఇప్పుడు దీనిలో మనం సీడ్స్ వేసేసుకుందాం. చూడండి, ఇవి మెంతి సీడ్స్ ఇట్లా వేయాలి. సీడ్స్ చూడండి ఇలా వేసేసుకునాలి మొత్తం. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను. చూడండి ఇలా వేసుకునాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ సబ్జా సీడ్స్ని దీనిలో వేసేస్తున్నాను. చూడండి ఇలా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. టిష్యూలో నేను వాటర్ ఎందుకు వేయడం లేదంటే ఇది సరిగ్గా నేను స్టెయిన్ చేయడం లేదు వాటర్ని. నేను ఎట్లా ఈ వాటర్ ఉంటాయి కదా అని నేనేమో వాటర్ వేయడం లేదు సీడ్స్ని. ఫ్రెండ్స్, ఇలా మనం వేసేసుకోవాలి సబ్జా సీడ్స్ అన్నీ. ఇప్పుడు వీటిని కొంచెం కవర్ చేయకూడదు, షేడెడ్ సన్లైట్లో పెట్టాలి. డైరెక్ట్ సన్లైట్లో పెట్టొద్దండి అసలు. ఓకే, తీసుకెళ్తున్నాను ఇప్పుడు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇలా పెట్టేసాను వీటిని అన్నిటిని. కొంచెం గ్యాప్ ఇచ్చుకొని దీని మీద టిష్యూ పెట్టుకొని మనం సీడ్స్ వేసిన తర్వాత దాని మీద మళ్ళీ ఇంకొక టిష్యూ పెట్టుకొని ఇలా టోటల్ క్లోజ్ చేయకుండా కొంచెం ఓపెన్ ఉంచి లోపలికి పోయేటట్టుగా, అంటే సీడ్స్కి ఫంగై పట్టకుండా అట్లా కుళ్ళిపోకుండా సీడ్స్ ఇలా పెట్టండి. చూసారా, ఇలా గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకోండి. నేను అలాగే ఇచ్చాను, చూడొచ్చు. ఓకే, ఇది ఇలా పెట్టాను కదా, ఎట్లా పోతుంది గాలి. దీనిలో నుంచి ఇట్లా పోతుంది, దీని నుంచి ఇట్లా పోతుంది, దీని నుంచి ఇట్లా పోతుంది. ఓకే, ఇట్లా అన్నిటికీ టిష్యూ కవర్ చేసుకొని సీడ్స్కి ఇట్లా పెట్టేసుకోండి. ఈరోజు నెక్స్ట్ డే మాత్రం ఇలా పెట్టేసుకోండి. టుమారో మనం షేడ్ సన్లైట్లో పెడదాం. ఓకే, బాయ్.